శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ హనుమాన్ జయంతి సందర్భంగా రామాయణం గ్లిమ్స్ రిలీజ్ అవ్వటం చూసే ఉంటారు. దీనిపైన మీ రివ్యూ ఏంటి? అంటే దక్షిణాది ప్రజల రాముడికి అలాగే ఉత్తరాది ప్రజల రాముడికి చిన్న తేడా కనిపిస్తుంది ఇప్పుడు. ఓకే. అయితే భారతీయ రాముడిని ఆవిష్కరించాలి అనే ప్రయత్నం మా సినిమాలో చేస్తున్నామని వాళ్ళు మాట్లాడారు. రణ్వీర్ కపూర్ యాక్ట్ చేశాడు ఇందులో రాముడిగా. అంతకు ముందు అరుణ్ గోవిల్ వీళ్ళు చేసినటువంటి రామాయణం, రామానంద సాగర్ గారి రామాయణం కూడా మొత్తం అందరూ చూశారు. ఓకే. అందరూ చూశారు, మెచ్చుకున్నారు. దాదాపుగా అది సౌత్ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ స్టైల్లోనే వెళ్ళింది అది. అంటే దక్షిణాదిన పౌరాణిక చిత్ర నిర్మాణానికి డెడికేటెడ్గా వర్క్ చేసినటువంటి టెక్నీషియన్స్ ఉండేవారు ఇదివరకు. అంటే పర్టికులర్గా ఎలా ఉండాలి, క్యారెక్టర్ ఎలా ఉండాలి, కిరీటాలు ఎలా ఉండాలి, ఇవన్నీ మాధవపెద్ది గోఖలే లాంటి ఆర్టిస్టులు డిజైన్ చేసేవారు. అంటే ఆర్టిస్ట్ మీద ఏది వర్కౌట్ అవుతుంది, ఎలా అతన్ని ఆ పాత్రలోకి తీసుకెళ్ళి జనాలతో జై కొట్టించాలి అనేది ఒక వ్యూహం ఉండేది. ఆ వ్యూహానికి వాళ్ళు పరిశోధన చేసేవాళ్ళు. పరిశోధన చేసి ఆహార్యం అలా తీర్చిదిద్దేవాళ్ళు. దాన్ని ఒక రకంగా ఆ టైంలో రామానంద సాగర్ గారు ఫాలో అయ్యారు. ఫాలో అవడం చేత మొత్తం దేశం అంతా ఏకోన్ముఖంగానే ఆ సీరియల్ని ఫాలో అయింది ఆ టైంలో. ఓకే. పర్టికులర్గా తెలుగు సినిమాకి సంబంధించి, పౌరాణికాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఎరా నడిచింది ఒక టైంలో. పర్టికులర్గా రాముడి క్యారెక్టర్, ఈ రాముడు, కృష్ణుడు ఈ తరహా పాత్రలకి వీళ్ళు రూపొందించినటువంటి ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో అది మొత్తం అందరూ అదే ఫాలో అవుతూ వెళ్ళారు. తమిళనాడులో కూడా అదే ఫాలో అయ్యారు. అలాగే తమిళనాడులో కూడా మొదట రామాయణం తీసినా, లేకపోతే భూకైలాస్ తీసిన సంపూర్ణ రామాయణం మొదట తీసింది తమిళ్లోనే. తమిళ్లో తీసినప్పుడు రామారావు గారితో రాముడు క్యారెక్టర్ చేయించారు. దానికి తెలుగు వెర్షన్కి డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పించారు, ఆయన చెప్పలేదు. ఓకే. అలా ఆయనతోనే కర్ణ సినిమా, శివాజీ గారు చేసినటువంటి కర్ణ సినిమాలో కృష్ణుడి క్యారెక్టర్ ఎన్టీ రామారావు గారితోనే చేయించారు. అలా ప్రతి సందర్భంలోనూ పౌరాణిక పాత్ర అనగానే ఈయన్నే తీసుకెళ్ళి చేయించుకునేవాళ్ళు ఆ క్యారెక్టర్ని. ఈ ధోరణి చాలా సినిమాల్లో కనిపిస్తుంది మనకి. ఇది ఇలాంటి ఒక ఆహార్యము, దాన్ని తీర్చిదిద్దటము, దాని మీద కేర్ పెట్టటము. ఎన్టీ రామారావు గారు ఆయన చరణదాసులో రాముడు క్యారెక్టర్ చేసే వరకు ఆయనకి తెలియదు రాముడిగా తను అలా సెట్ అయిపోతాడు అని. అదొక ప్రయోగంగానే చేశారు, అది వర్కౌట్ అయింది. ఆ తర్వాత లవకుశలో నడిచింది, అంతకుముందు దానిలో నడిచింది. అలాగే ఇదే పర్సనాలిటీ రావణుడిగా కూడా బాగుంటారు అని చెప్పి ఆయన అనుకున్నాడు, శంకర్ గారు డైరెక్టర్. అనుకుని భూకైలాస్లో రావణ పాత్రకి ఈయన తీసుకున్నాడు. ఈయనకి కూడా ఈయన ఫిలసాఫికల్గా రావణ పాత్ర చేయాలనేటువంటి కోరిక ఈయనకుంది ఎన్టీఆర్కి. ఆయన త్రిపురనేని రామస్వామి గారి అనుయాయి, అందుకని ఆ క్యారెక్టర్ చేయాలి అనేటువంటి కోరిక ఉంది ఆయనకి. ఆఫర్ వచ్చింది, చేశారు. అది చేసినప్పుడు ఆ క్యారెక్టర్లోకి ఆయన రాముడి పాత్రలో ఎంతగా ఇమిడిపోయాడో అలాగే రావణ పాత్రలో కూడా ఇమిడిపోయి రావణుడు అంటే ఇలాగే ఉంటాడు అని భూకైలాసులో ఆయన ఒక ప్రపంచానికి చెప్పేశాడు. ఆ తర్వాత కూడా ఆయన 3 సినిమాల్లో రావణ పాత్ర చేశాడు. 3-4 సినిమాల్లో రావణుడిగా కనిపిస్తాడు ఆయన. భూకైలాసులో కనిపిస్తాడు, తర్వాత సీతారామ కళ్యాణం ఆయన డైరెక్ట్ చేసిన మొదటి సినిమాలో ఆయనే రావణ పాత్ర వేశాడు. ఆ తర్వాత పట్టాభిషేకం అని ఆయన బ్యానర్లో వచ్చిన సినిమాలోనే రావణుడిగా చేశాడు ఆయన. కృష్ణ సత్యలో కనిపిస్తాడు ఆయన. ఇలా ఒక 4-5 సినిమాల్లో రావణ పాత్ర కూడా చేశాడు ఆయన. రాముడిగా ఒక 10 సినిమాల్లో కనిపిస్తాడు ఆయన. అలాగే సోషల్లో కూడా కనిపించాడు ఆయన రాముడిగా, అంటే చిన్న అంతర్నాటకాల్లో. అవి కూడా లెక్కేసుకుంటే 15 సినిమాల వరకు ఆయన రాముడిగా కనిపించాడు తెర మీద. అయితే రాముడిగా కనిపించడానికి రావణుడిగా ఆ టోటల్ డిఫరెన్స్ అనేది కనిపించేది బాడీ లాంగ్వేజ్లో. అసలు ఈ మనిషే ఆ క్యారెక్టర్ చేశాడా అన్నంత గొప్ప ఇంప్రెషన్లో వెళ్ళేది.
లవకుశలో రాముణ్ణి చూసి సీతారామ కళ్యాణంలో రావణుణ్ణి చూస్తే ఈ ఈ ఈ రెండు పాత్రలు ఒకే నటుడు చేశాడా అనే అనుమానం వచ్చే లెవెల్లో ఉండేది ఆ నటన. కాబట్టి తెలుగు వాళ్ళకి పౌరాణిక సినిమాలతో ఒక విపరీతమైన అటాచ్మెంట్ ఉండేది, ఆ పరిశోధన ఉండేది. డైరెక్టర్లు కూడా విపరీతమైన కాన్సన్ట్రేట్ చేసి పురాణాలని మధించి కొత్త తరహా పాయింట్లతో కథలు నిర్మాణం జరిపినటువంటి పరిస్థితి. కేవీ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే కమలాకర కామేశ్వరరావు గారు కావచ్చు. కమలాకర కామేశ్వరరావు గారికి పౌరాణిక బ్రహ్మ అని ఒక బిరుదు ఉంది. ఈ బిరుదు తీసుకోవటానికి నిజంగానే అర్హుడు ఆయన. కారణం ఆయన చేసినటువంటి పౌరాణికాలన్నీ కూడా అకార్డింగ్ టు టెక్స్ట్ వెళ్ళాడు. ఆయన ఎక్కడ క్రిటికల్ అప్రోచ్ ఉండదు. పాండవ వనవాసం చేసినా, నర్తనశాల చేసినా, ఏ సినిమా చేసినా కానీ ఆయన అకార్డింగ్ టు టెక్స్టే వెళ్ళాడు. ఎక్కడా డీవియేషన్స్ ఉండవు. ఆయన వినాయక విజయం చేశాడు చివరి రోజుల్లో, అది కూడా అకార్డింగ్ టు టెక్స్టే వెళుతుంది. ఎక్కడ సొంత అభిప్రాయాలు చెప్పేటువంటి ప్రయత్నం ఆయన చేయడు. కానీ ఎన్టీ రామారావు గారు అలా కాదు. ఆయనది ఒక డిఫరెంట్ అప్రోచ్. డైరెక్టర్గా ఆయన చదివిన అనేక అంశాలనే ఆ సినిమాలోకి పట్టుకొచ్చేసి ఎక్కడో చోట ఇన్కార్పొరేట్ చేయటం అనేది ఆయన లక్షణం. అందుకని పురాణాలని క్రిటికల్గానే తీశాడు ఆయన. పురాణ సినిమాలు క్రిటికల్గా తీసినప్పటికీ ఆయన ఎప్పుడూ ఆ క్యారెక్టర్లను రెడిక్యూల్ చేయలేదు, ఆ వాతావరణాన్ని ఇబ్బంది పెట్టలేదు. ఆ గెటప్పులు అవన్నీ కూడా అదే స్థాయిలో ఉంటాయి. కాకపోతే డైలాగులో ఎక్కడో ఒక క్రిటికల్ అప్రోచ్ ఉంటుంది. ఆ క్రిటికల్ అప్రోచ్ ఉండటం అనేది ఎన్టీ రామారావు గారి స్టాంపు. అందుకని ఆయన కమలాకర కామేశ్వరరావు గారి చివరి రోజుల్లో ఆయన్ని కలిసినప్పుడు అడిగాడు ఈయన, అంటే మీరు నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా పౌరాణికాలు చేస్తారా అని. అంటే మీ తరహా పౌరాణికాలా, నా తరహా పౌరాణికాలా అని అడిగట్ట ఆయన. అడిగితే అంటే మీరు క్రిటికల్గా వెళ్తారు, నేను అకార్డింగ్ టు టెక్స్ట్ వెళ్తాను. కాబట్టి మీ తరహా పౌరాణికాలు ఉండవంటున్నారా, నా తరహా పౌరాణికాలు ఉండవంటున్నారా అంటే, లేదండి, నేను క్రిటికల్గా వెళ్ళినా కానీ దాన్ని ఎక్కడ అపహాస్యం చేయను ఆ పాత్రల్ని. కాబట్టి భవిష్యత్తులో అలాంటిది ఏదైనా జరుగుతుందేమో అని భయం ఉంది నాకు అన్నట్టు ఆయన. అది జరిగింది. ఆదిపురుష్ అనే సినిమాలో అలాంటి అంటే రెడిక్యూల్ చేస్తూనే నడిచింది. చాలా క్యారెక్టర్లను వాళ్ళు రెడిక్యూల్ చేశారు. పర్టికులర్గా రావణ పాత్రని మరీ రెడిక్యూల్ చేశారు. కాబట్టి అందులో ఒక వెల్డింగ్ మిషన్ లాంటిది పట్టుకొని దానిలోంచి మంట వస్తూ ఉంటుంది. అంటే గ్యాస్ కట్టర్ లాంటిది ఏదో పట్టుకుని రావణ పాత్రని చూపించిన ఒక సన్నివేశం ఉంది దానిలో. ఇలాంటి దారుణాలు అంటే టెక్నాలజీ పేరుతోనూ, ప్రజెంట్ జనరేషన్ని కనెక్ట్ చేసుకోవటం అనే పేరుతోనూ, అలాగే వాళ్ళకి కామిక్స్ చూస్తున్నటువంటి యూత్ని, అలాగే వీడియో గేమ్స్కి అలవాటు పడిపోయినటువంటి యూత్ని, పిల్లల్ని కనెక్ట్ చేసుకోవడానికి ఆ తరహా అప్రోచ్లో వెళ్తున్నామేమని చెప్తున్నారు వాళ్ళు. కానీ ఆ ప్రయాణంలో వీళ్ళు ఆ పౌరాణిక సినిమాలలో ఉన్నటువంటి ఆత్మని వదిలిపెట్టేస్తున్నారు. ఆ ఆత్మ లేకుండా వస్తున్న సినిమాలు జనాలకు చాలా కోపం తెప్పిస్తున్నాయి. ఆదిపురుష్ విషయంలో అదే జరిగింది. కాబట్టి రామానంద సాగర్ ఆ పని చేయాల. టీవీ సీరియల్లో ఆయన అకార్డింగ్ టు టెక్స్ట్ ప్రాపర్గానే వెళ్ళాడు. అందుకని ఇప్పటికీ అది ఎప్పుడైనా రిపీట్ చేసినా జనం చూస్తున్నారు. అందులో క్యారెక్టర్లు, వాటి ఆహార్యము, వాటి నడవడిక మొత్తం అంతా కూడా సౌత్ ఇండియన్ సినిమా ఏదైతే దారి చూపించిందో ఆ మార్గాన్ని పట్టుకునే డిజైన్ చేశారు వాళ్ళు. ఎక్కడ డీవియేట్ అయినట్టుగా అనిపించదు. అలా ఒక భారతీయ రాముణ్ణి ఆవిష్కరించడం అనేది కార్యక్రమం అయితే జనం చూస్తారు. ఈరోజు వచ్చినటువంటి రామాయణం గ్లిమ్స్కు సంబంధించి రణబీర్ కపూర్కి ఆయన ఆహార్యము ఇది టోటల్గా రాముడిగా ఎలా ఉంటాడు అనేది ప్రజెంట్ చేశారు వాడు. అయితే ఇది హనుమత్ జయంతి సందర్భంగా చేస్తున్నప్పుడు ఆంజనేయ స్వామిని కూడా చూపించుంటే బాగుండేది. అంటే వాళ్ళిద్దరు కాంబినేషన్లో సీన్స్ ఉంటాయి ఎలాగూ. అలాంటి ఒక సన్నివేశాన్ని గనక వాళ్ళు ప్రజెంట్ చేస్తుంటే జనాలు ఇంకొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇందులో జస్ట్ రాముడి పాత్ర పరిచయం లాగానే నడిచింది. ఆ రాముడి పాత్ర కూడా ఆ రాముడి పాత్రలో రణబీర్ కపూర్ లాగా అనిపించలేదు. రణబీర్ కపూర్ ఒక గెటప్ వేసినట్టుగా మాత్రమే కనిపించింది. అందుకని ఆ భక్తి అనగానే చూడగానే ఆ భక్తి భావం కలిగే పద్ధతిలో ఆయన ప్రెజెన్స్ అనిపించలేదు. ఇప్పుడు రామారావు గారిని ఆ క్యారెక్టర్లో చూస్తే అంటే కృష్ణుడిగా
దుర్యోధనుడిగా, కర్ణుడిగా 3 క్యారెక్టర్లు ఒకేసారి కనిపిస్తాడు ఆయన దానవీర సూరకర్ణులు. ఆ రాయబారం సీన్‌లో. ఏ పాత్ర ఎంతవరకు ఉండాలో అంతవరకే ఆ పాత్రలో ఆ నటన నడుస్తుంది. కృష్ణుడిగా ఆయన నడక నుంచి బాడీ లాంగ్వేజ్ టోటల్‌గా డిఫరెంట్‌గా వెళ్తుంది. అలాంటి వేరియేషన్ కనిపించలేదు. అంటే ఓకే. ఇది ఒక సినిమాలో జనరల్‌గా ఒక మామూలు సినిమా చేస్తూ ఒక గెటప్ వేసినట్టుగా మాత్రమే ఉందది. రైట్. గెటప్‌లా కాకుండా ఈయనే రాముడు అని జనాలు అనుకునేలాగా, ఆ భక్తి భావం కలిగేలాగా ఆయన ప్రెజెన్స్ అనిపించలేదక్కడ. ఓకే. అలా కనిపించలేదు. అదొక్కటే వెలితి. అంటే అంతకు మించి ఏమీ లేదు. దానిలో విషయం కూడా ఏం లేదు. ఇంకొక క్యారెక్టర్ కనిపించలేదు. జస్ట్ లాంగ్ షాట్‌లున్నాయి కొన్ని. లక్ష్మణుడితో కలిసి ఆయన అంటే వనవాసానికి వెడుతున్నటువంటి షాట్ ఒకటి, లాంగ్ షాట్ ఒకటి చూపించారు. ఆ తర్వాత ఆయన తండ్రి దగ్గర దశరథుడి దగ్గర మాట్లాడుతున్నటువంటి షాట్ ఒకటి కనిపించింది. ఇలాంటివేవో 2, 3 చెదురుమదురు సంఘటనలు చూపించారు గానీ, ప్రతి సంఘటనలోనూ ఆ సీన్ తాలూకా ఎమోషన్‌లో కనిపించాడు అతను. ఓకే. రాముడిగా తన్ని ఓన్ చేసుకునేలాగా అయితే ఈ గ్లిమ్స్ ఇవ్వలేదు. గెటప్ బానే ఉంది. గెటప్ బానే డిజైన్ చేశారు అని మాత్రమే అనుకుంటున్నారు తప్ప జనాలు. అతన్ని చూడగానే రాముడిగా అని అంటలేదు. ఆ అనుభూతి కలగట్లేదు ఎవరికీ. మొత్తానికి బానే గెటప్‌ని సెట్ చేశారు అని మాత్రమే మాట్లాడుకునే పరిస్థితి ఉంది. రైట్ సార్. ఇప్పుడు బాపు గారి సినిమా ఉంది 'శ్రీరామాంజనేయ యుద్ధం'. దానిలో ఓపెనింగ్ షాట్ ఉంటుంది. అది రాముడు పడుకొని ఉన్నప్పుడు మొదలవుతుంది. 'మేలుకో శ్రీరామ' అని ఒక మేలుకొలుపు పాటతో. ఓకే. ఆయన అలా పడుకొని ఉంటాడు. అది పాదాల దగ్గర నుంచి అలా ప్యాన్ చేసుకుంటూ వెడుతుంది కెమెరా. నిజంగానే రాముడంటే ఇలాగే ఉంటాడా అన్న టైప్‌లో ఆ డిజైన్ ఉంటుంది. అంటే లవకుశ తర్వాత అంత అందంగా కనిపిస్తాడు ఆ సినిమాలో. ఇలాంటి షాట్లు. అలాగే పట్టాభిషేకంలో కూడా, రామ పట్టాభిషేకంలో కూడా ఆ పట్టాభిషేకానికి కదిలేటువంటి రాముడు అలా అంటే కింద నుంచి అలా వెళ్తుంది కెమెరా. ఆ షాట్లో ఆయన కనిపించిన తీరు జనాలు నిజంగానే రామ దర్శనం పొందిన అనుభూతి కలిగే లెవెల్‌లో ఉంటుంది. రైట్. ఆ అనుభూతి కలిగించటంలో ఇక్కడేదో తేడా జరిగింది అనేది నేను ఫీల్ అయిన విషయం. ఆ గ్లింప్స్ చూడగానే. మేబీ రేపు ట్రైలర్‌లు ఇలాంటివి ఏవైనా వస్తే ఈ అభిప్రాయం మారొచ్చు. ప్రస్తుతానికైతే ఆయన నాకు 'రణబీర్ కపూర్' గెటప్ ఏసాడు రాముడి గెటప్ అని మాత్రమే అనిపించింది. రైట్ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి.